మన గుంటూరుకి వేగా జ్యువెలర్స్ ఎగ్జైటింగ్ ఆఫర్స్ తో ఏప్రిల్ 16న శుభారంభం. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ అదరగొట్టింది. బ్యాటింగ్ బౌలింగ్ లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి రాజస్థాన్ రాయల్స్ పై 57 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ లో కెప్టెన్ ఇషాన్ కిషన్ మెరుపులు, ఆ తర్వాత బౌలింగ్ లో కొత్త ముఖాలు ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ మాయాజాలంతో సన్ రైజర్స్ అద్భుత ప్రదర్శన చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇచ్చిన 217 పరుగులు ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ పేక మేడలా కూలింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన ప్రఫుల్ హింగే, రెండో బంతికి వైభవ్ సూర్యవంశీ, నాలుగో బంతికి ధ్రువ్ జురెల్, ఆరో బంతికి ప్రిటోరియస్ ను పెవిలియన్ కు పంపాడు. ఒకే ఓవర్ లో 3 వికెట్లు తీసి రాజస్థాన్ ను కోలుకోలేని దెబ్బతీశాడు. ఆ వెంటనే రెండో ఓవర్ లో యశస్వి జైస్వాల్ ను సాకిబ్ హుస్సేన్ అవుట్ చేయగా, తన తర్వాతి ఓవర్ లో కెప్టెన్ రియాన్ పరాగ్ ను కూడా హింగే పెవిలియన్ కు చేర్చాడు. దీంతో రాజస్థాన్ కేవలం 9 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో డోనోవాన్ ఫెరీరా 44 బంతుల్లో 69 పరుగులు, రవీంద్ర జడేజా 32 బంతుల్లో 45 పరుగులతో అద్భుతంగా పోరాడారు. వీరిద్దరూ ఆరో వికెట్ కు 118 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరి పోరాటంతో రాజస్థాన్ గెలుపుపై కొద్దిసేపు ఆశలు రేకెత్తాయి. అయితే ఈ జోడిని సాకిబ్ హుస్సేన్ విడదీయడంతో రాజస్థాన్ పతనం మళ్లీ మొదలైంది. చివర్లో తుషార్ దేశ్ పాండే 3 సిక్సర్లతో మెరుపులు మెరిపించినా అప్పటికే ఆలస్యమైంది. ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ చెరో 4 వికెట్లతో రాజస్థాన్ పతనాన్ని శాసించారు. యశాన్ వలింగా 2 వికెట్లు పడగొట్టాడు. చివరకు రాజస్థాన్ 19 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక అంతకు ముందు టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ప్రారంభించింది. తొలి ఓవర్లలోనే అభిషేక్ శర్మ డకౌట్ గా వెనుతిరిగిన కెప్టెన్ ఇషాన్ కిషన్ 44 బంతుల్లో 91 పరుగుల విధ్వంసక బ్యాటింగ్ తో చెలరేగాడు. రాజస్థాన్ బౌలర్లను లక్ష్యంగా చేసుకుని బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తించాడు. శతకానికి చేరువలో అతను అవుట్ అయ్యాడు. ఆ తర్వాత హెన్రిచ్ క్లాసెన్ 26 బంతుల్లో 40 పరుగులు, నితీష్ కుమార్ రెడ్డి 13 బంతుల్లో 28 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ముఖ్యంగా నితీష్ తన చిన్న ఇన్నింగ్స్ లో 4 సిక్సర్లు బాది స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. చివర్లో సలీల్ అరోరా 24 పరుగులు చేయడంతో సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు భారీ స్కోర్ సాధించింది. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు తీశాడు. మరోపక్క ఉప్పల్లో మ్యాచ్ చూడడానికి వచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ దొరికింది. మొదటి ఓవర్లో అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత కాస్త ఇబ్బంది పడ్డ ఫ్యాన్స్ ఆ తర్వాత ఇషాన్ కిషన్ బ్యాటింగ్ తో ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇషాన్ సిక్సర్ కొట్టినప్పుడల్లా స్టేడియంలో క్రౌడ్ చేసిన ఎంజాయ్ జాతరను తలపించింది. ఇక ఆ తర్వాత బౌలింగ్ లో కొత్త కుర్రాళ్లు అదరగొట్టడంతో రెండో బంతికే సూర్యవంశిని అవుట్ చేయడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ చేసిన రచ్చ అంత ఇంత కాదు. మొత్తానికి ఉప్పల్ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు మాస్ పర్ఫార్మెన్స్ చేసింది.